ఆ అన్నంలో ఏ కూరలోనో తినచ్చు. ఆ వంచిన గంజిని జాగ్రత్తగా పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి. ఆ అన్నంలో ఏ కూరలోనో తినచ్చు. ఇది ఇల్లెప్ సాంబార్. అది ఎన్ టైం తినాలా సార్? ఒక టైం అది మన ఇష్టం సార్. ఓకే సార్. ఏమే కదా ఎన్నిసార్లు తినచ్చు. సరే సార్, సరే. ఏ రకమైనా ఎన్నిసార్లు తినచ్చు. 3 రకాలు కాబట్టి 3 పూట్ల మీరు 3 రకాలు వాడుకోవచ్చు. భోజనంగా కానీ, ఓకే సార్, లిక్విడ్ ఫామ్లో గంజిగా కానీ, జావ్ కానీ. ఓకే. ఒక డేలో 3 కవర్ అయ్యేటట్టు తినండి, బ్యాలెన్స్ అవుతుంది. సరే సార్. దీంట్లో ఆ సన్నగా ఉండేది కుజీ పటాలియా భోజనానికి బాగుంటుంది, రెగ్యులర్ రైస్కి. ఓకే. అది ఒక 2 అవర్స్ సోక్ చేసుకోండి. అది కూడా 1:8 వాటరు. ఓకే. సేమ్ గంజి వంచి అన్నం వండుకోవాలి. సరే సార్. ఆ గంజిని నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి. సరే సార్. కులాకర్ అనేది ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోండి రైస్ని, రెడ్ రైస్. ఓకే. అది దానికి సేమ్ 1:8 వాటర్. గంజి ఉంచుకోవాలి, అన్నంలో ఏ కూరలోనే తినచ్చు. సరే సార్. ఇది మామూలుగా సేమ్ ప్రాసెస్ చెప్పాం మీకు మూడిటికి. సరే సార్. కుజీ పటాలియా లైట్ పాలిష్ కాబట్టి ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. కొద్దిగా రవ్వ చేసి పెట్టుకోండి. ఆ మూడిట్లో మీకు 3 రకాలు మిక్స్ చేయొచ్చు రవ్వ చేసుకునే దాంట్లో, లేదా విడివిడిగా అయినా రవ్వ చేసుకొని రవ్వతో చేసుకునే టిఫిన్లు చేసుకోండి. సరే. ఉప్మాకి ఇట్లాగా చేసుకోవచ్చు. కొద్దిగా పౌడర్ చేసుకొని మెత్తగా 3 మిక్స్ చేసుకున్నా సార్. మిక్స్ చేసి మీ ఇష్టం, మిక్స్ చేస్తే మంచిదే. విడివిడిగా కావాలనుకుంటే చేసుకోవచ్చు. మీరు అక్కి రోటీ తెచ్చి మెత్తగా పౌడర్ చేసుకొని రోటీలు చాలా బాగా వస్తుంది. వెజిటేబుల్స్ అన్ని వేసి సూప్ లాగా, హోటల్ స్టైల్లో సూప్ లాగా చేసుకొని తాగొచ్చు. దీంట్లో ఇల్లెప్ సాంబా ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. లిక్విడ్ ఫుడ్ ఎందుకనంటే దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం పౌడర్ చేయొద్దు, మొత్తం రవ్వ చేయొద్దు, కొద్దిగా చేసుకోండి. ఓకే సార్. ఎంతసేపు లేట్ అవుతుంది? పని అది అది మీకు ఆ బ్రీతింగ్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా క్లియర్ అవుతుంది. ఇల్లెప్ సాంబా మీకు చిన్నపిల్లలకి ఏదైనా ఫీవర్ వస్తే కూడా ఆ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి గంజి పెట్టండి. కొద్దిగా రవ్వ చేసి పెట్టుకోండి, కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక 1/2 kg, 1/4 kg ఇట్లాగా. ఎక్కువ చేస్తే ఎక్కువ రోజులు ఉంటే దాని వాల్యూస్ పోతుంది. రైస్గా ఉంటే ఎన్ని రోజులైనా బాగానే ఉంటుంది. గంజి కాంచుకొని తాగండి. ఆ గంజి కాంచేది ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, గంజి ఎట్లా కాంచాలంటే ఇప్పుడు రవ్వ కానీ లేదా పౌడర్ కానీ ఒక 2-3 teaspoons హాట్ వాటర్లో వేసి బాగా మరిగించాలి, ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఒక 1/2 teaspoon జీలకర్ర, ఒక 5-6 మిరియాలు ఉన్నాయి కదా, వాటిని దంచేసి దాన్ని వేసి మళ్ళీ ఉడికించాలి. సాల్ట్ ఏం వేయకుండా కాస్త మనం కన్సిస్టెన్సీ మనం తాగగలిగేంత కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆరబెట్టుకొని మరి పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా తాగాలి. అట్లా తాగితే ఒక 2-3 times ఇచ్చారంటే ఫీవర్ ఉంటే ఫీవర్ కూడా తగ్గిపోతుంది. మార్నింగ్ తాగొచ్చునా సార్? పౌడర్ అది చేసింటాం కదా, అది గంజుతారా? ఎప్పుడైనా నేను అనేది మార్నింగ్ ఇది, ఆఫ్టర్నూన్ ఇది, ఈవినింగ్ ఇది కోర్స్ లాగా ఉండదు. మనకు వేడిగా ఎప్పుడు తాగాలనిపిస్తుంది అప్పుడు తాగాలి. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా మీ ఇష్టం. అది మనకు రైసే కాబట్టి ఎప్పుడు తిన్నా ఏ పూట మనం వాడుకున్నా బాగానే జీర్ణం అవుతుంది, అరుగుదల సమస్య రాదు, రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఓకే సార్. అది టిఫిన్లకి ఇడ్లీలు, దోశలు చేసుకోండి, చాలా బాగుంటుంది. సార్ ఇలా ఏదైనా కానీ సరే సార్ 3 మిక్స్ చేసి కూడా మీరు ఇడ్లీలు, దోశలకు వేసుకోవచ్చు. సరే సార్. రెగ్యులర్గా వాడుకోండి. 3 బ్యాలెన్స్ చేస్తూ వాడుకోండి. 3 కవర్ అయ్యేటట్టు వాడండి. మీకు త్వరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే సార్. విత్ ఇన్ 3 weeks నుంచి ఒక 1 month లోపే జనరల్గా ఉన్న హెల్త్ ఇష్యూస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. సరే సార్. ఈ మంత్లీ పీరియడ్ ఇంబ్యాలెన్సెస్ ఒక మినిమం మనకు 3 months, 3 cycles మీకు అర్థమవుతుంది. ఓకే సార్. అది కూడా రెగ్యులర్ అవుతుంది.
కంటిన్యూగా వాడండి. కుల్లాకర్ అనేది కంటిన్యూగా వాడండి. నెక్స్ట్ టైం నేను పూంగార్ ఇస్తాను. PUNGR పూంగార్ అని అడగండి. పూంగార్ దీనికంటే బాగా పనిచేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు కుల్లాకర్లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఉంటే అది తీసుకుంటారు. ఓకే సార్. సరే సార్ ఇంకొకటి సార్, సార్ అది సీడ్స్, అది సీడ్స్ అదే వెజిటేబుల్ సీడ్స్ సార్, అది కావాల్సిండే మాకి. నేను